గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పర్ఫ్యూమ్స్ యూజ్ చేయడాలు, అండర్ ఆర్మ్స్ కానివ్వండి, లేకపోతే డియోడ్రెంట్స్ యూజ్ చేయడాలు, ఇలాంటి వాటికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అలానేం లేదండి. అనేక రకాల పర్ఫ్యూమ్స్లో కొన్ని రకాల సబ్స్టెన్సెస్ ఉంటాయి. వాటి వల్ల హార్మోన్ బ్యాలెన్స్ దెబ్బతిని వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా. మామూలుగా ఈ బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్లో ఈ కెమికల్స్ అన్ని తక్కువగానే వాడుతుంటారు. పర్వాలేదు. చీపర్ పర్ఫ్యూమ్స్ కొన్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డియోడ్రెంట్స్ వలన చాలా మందిలో ఒక అపోహ ఉంది, డియోడ్రెంట్ రాసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. డియోడ్రెంట్ వలన బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. కానీ మంచి క్వాలిటీ డియోడ్రెంట్స్ వాడుకోవాలి, వెంటిలేషన్ అది బాగుండాలి. చాలా రకాల డియోడ్రెంట్స్ వలన అక్కడ స్వెట్ గ్లాండ్స్ యొక్క డక్ట్స్ బ్లాక్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. సార్ ఎస్పెషల్లీ విమెన్లో ఇన్నర్ వేర్ టైట్గా ఉండడం వల్ల కానీ, బ్రాస్ అండర్ వైర్డ్ ఉండడం వల్ల కానీ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అన్నది ఒకటి చదివాను. లేదు మేడం, దానికి దీనికి సంబంధం లేదు. నో, నాట్ ఎట్ ఆల్. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. చాలామంది కొంతమంది టాల్కమ్ పౌడర్ వాడుతున్నప్పుడు ఇన్నర్ వేర్ వేసుకున్న తర్వాత లోపల ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వాళ్ళలోకి ఆ పౌడర్ కొన్నిసార్లు ఆ పౌడర్లో ఉండే కెమికల్స్ వెజైనా ద్వారా లోపలికి వెళ్ళి కొన్ని రకాల ఓవేరియన్ క్యాన్సర్ వస్తుందని కొన్ని స్టడీస్ చూపించాయి. చాలా రకాల ఇప్పుడు ప్రముఖ టాల్కమ్ పౌడర్స్ కంపెనీస్ మీద చాలా లా సూట్స్ కూడా అనేక దేశాల్లో ఉన్నాయి. పౌడర్ వేసుకుంటే క్యాన్సర్ రావడం ఏంటి సార్? అంటే ఆ ఇంటిమేట్గా ఆ ఇన్నర్స్ లోపల ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వేసుకున్నట్టయితే అక్కడ ఎస్పెషల్లీ ముఖ్యంగా స్త్రీలలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రిఫరబుల్లీ అలాంటివి అవాయిడ్ చేయడం బెటర్. బిగ్ నోట్ ఆల్ ది టాల్కమ్ పౌడర్స్ ఈ క్షణం నుంచి అర్థమైంది సార్ నాకు. సార్ ఒక్కటి చెప్పండి, వైటమిన్ డి సప్లిమెంట్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటి సప్లిమెంట్స్ తీసుకోకుండా నాకు తెలిసి ఈ రోజుల్లో ఎవరు లేరు. మేబీ 20-25 నుంచే స్కిన్ కోసం సప్లిమెంట్, హెయిర్ నెయిల్స్ కోసం ఇట్లా సప్లిమెంట్స్ మీదే బండి నడుస్తున్న ఈ రోజుల్లో యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది అని ఒక నానుడు ఉంది. ఇది నిజమా కాదా మీరే చెప్పాలి. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ని ప్రివెంట్ చేసి ఖచ్చితంగా క్యాన్సర్ అవడాన్ని నిరోధిస్తాయి. ఓకే, అందులో అనుమానమే లేదు. క్లియర్. యాంటీ ఆక్సిడెంట్స్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాదని చెప్పలేము, కానీ యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవడం వల్ల నష్టం అయితే లేదు, బెనిఫిషియల్ ఎఫెక్ట్సే ఉంటాయి. మితంగా రెగ్యులర్గా ఒకటి తీసుకున్నట్టు వల్ల నష్టం మాత్రం లేదు. సూపర్ సార్. సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది కంటిన్యూ చేద్దాం సార్, సో దట్ మిత్స్ అన్ని డీమిత్ చేసేద్దాం ఒక్కసారితో. టు స్టార్ట్ విత్, క్యాన్సర్ స్ప్రెడ్స్ ఇఫ్ అ ట్యూమర్ ఇస్ ఆపరేటెడ్ ఆన్. ఇది చాలా కామన్ మిస్కన్సెప్షన్ అండి. కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది. ఇది ఖచ్చితంగా అపోహ మాత్రమే. క్యాన్సర్ని సర్జరీ చేయడం ద్వారానే క్యూర్ చేయగలం. ఇందాక మనం డిస్కస్ చేసాం సాలిడ్ ట్యూమర్స్, హిమటలాజికల్స్. బ్రెయిన్ ట్యూమర్ నుంచి కాల్లో చిటికెన్ వేలు వరకు వచ్చే మెలనోమా వరకు కూడా అర్లీ స్టేజ్లో క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తే సర్జరీ అంటే శస్త్రచికిత్స చేయడం ద్వారానే క్యూర్ చేయగలం. ఇంకా ఏ ఇతర చికిత్స క్యూర్ చేయలేదు. సో ఇది పూర్తిగా అపోహ మాత్రమే. నిజం ఏంటంటే క్యాన్సర్ క్యూర్ చేయాలంటే సర్జరీ చేయాల్సిందే. సార్ అర్లీ స్టేజెస్ లో కనుక డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ ని మనం వాళ్ళని కంప్లీట్ గా నివారించచ్చా? క్యాన్సర్ అంటే ఇంకా వాళ్ళ క్యాన్సర్ లేకుండా సర్జరీ చేసి క్యూర్ చేయగలం. సర్జరీ చేసి అర్లీ స్టేజ్ లో కూడా? yes, ఎర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేస్తాం. అచ్చా. కార్సినోమా టమ్ కానివ్వండి, బ్రెయిన్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, అర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేయడం జరుగుతుంది. పర్ఫెక్ట్ సార్. స్మోక్ చేసే వాళ్ళకే లంగ్ క్యాన్సర్ వస్తుంది? లేదు, స్మోక్ చేయని 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. సరే, మగవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు, 12 ఏళ్ళ ఆడవాళ్ళకి లంగ్ క్యాన్సర్ అంటున్నారు. స్మోక్ చేయని 12 ఏళ్ళ ఆడపిల్లకి వారి తండ్రి గారు కూడా స్మోక్ చేయలేదు, పాసివ్ స్మోకర్ కూడా కదా అమ్మాయి. చాలా మంది లేడీస్ రెగ్యులర్గా చూస్తుంటాను. కానీ లేడీస్లో వచ్చే లంగ్ క్యాన్సర్స్ జనరల్గా ఇందాక నేను చెప్పాను జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వస్తుందని. ఆ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా భారతీయ స్త్రీలు స్మోక్ చేయరు కాబట్టి వాళ్ళందరిలో కూడా సింపుల్ ఆ జెనెటిక్ మ్యూటేషన్ని టార్గెట్ చేసే ట్యాబ్లెట్ తీసుకుని వాళ్ళు సంవత్సరాలు బతికేస్తుంటారు. ఓ, జెనెటిక్ మ్యూటేషన్ ని క్యాన్సర్ టాబ్లెట్ ద్వారా కూడా నివారించవచ్చు, ఐ మీన్ లైక్ లాంజివిటీ పెంచొచ్చు. లాంజివిటీ పెంచొచ్చు. ఇందాక చెప్పాము మనం కొన్ని జీన్స్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ కి టాబ్లెట్స్ ఉన్నాయా సార్? ఈ జెనెటిక్ మ్యూటేషన్ కనుక ఉన్నట్టయితే స్త్రీలలో ఉంటాయి కూడా. వాళ్ళలో మన భారతీయ స్త్రీల్లో 100కి 70 నుంచి 80 మందికి లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో స్త్రీలలో వచ్చినప్పుడు ఈ జెనెటిక్ మ్యూటేషన్ ఉంటుంది. దాన్ని టార్గెట్ చేసే మందులు ఇప్పుడు మనకి కమర్షియల్గా అందుబాటులో ఉన్నాయి. అవి తీసుకున్నట్టయితే వాళ్ళు దాంతోనే బతికేస్తారు, ఇంటి దగ్గరే ఉంటూ హాస్పిటల్కి కూడా రాకుండా. సార్ ఇది అసలు ఒక క్యాన్సర్ గైడ్ సార్ ఇవాల్టి మన ఎపిసోడ్. ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి అంటే, కొత్త విషయాలు, అట్లీస్ట్ నాకైతే మాత్రం
చాలా కొత్తగా ఉంది సార్ ఇంటర్వ్యూ. షుగర్ తింటే క్యాన్సర్ పెరిగిపోతుంది. ట్రూ. షుగరు ఎస్పెషలీ రిఫైన్డ్ వైట్ షుగర్ కనుక తీసుకోవటం పూర్తిగా అవాయిడ్ చేయడం బెటర్ అండి. కాంప్లెక్స్ షుగర్స్ తీసుకోవటం, ప్రాసెస్డ్ షుగర్స్ని అవాయిడ్ చేస్తూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం మంచిది. ఒకసారి క్యాన్సర్ వస్తే తిరిగి మళ్ళీ వస్తూనే ఉంటుంది. క్యాన్సర్ కనుక వచ్చినట్టయితే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఆ క్యాన్సర్ యొక్క డిసీజ్ స్టేజ్ని బట్టి, క్యాన్సర్ యొక్క బిహేవియర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్కి సంబంధించి మనకి స్క్రీనింగ్ టెస్ట్లు ఏ ఏజ్ నుంచి చేయించుకోవడం మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోవాలి సార్? అంటే డిఫరెంట్ క్యాన్సర్స్కి డిఫరెంట్గా ఉంటాయండి. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు 40 years నుంచే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి. మ్యామోగ్రఫీ పరీక్ష సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ ఉండాలి. ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళు కూడా ఎస్పెషల్లీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్లో ఉండే స్త్రీలు 50 years దాటిన తర్వాత రెగ్యులర్గా అప్ టు 65 రెగ్యులర్గా మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అలాగే ప్రతి స్త్రీకి కూడా 20 ఏళ్ళ నుంచే వారికిగా వారు పరీక్ష చేసుకుంటూ, వారి యొక్క శరీరం మీద అవగాహన పెంచుకుంటూ, వారి బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకుంటూ, స్నానం చేసేటప్పుడు కూర్చొని, పడుకున్నప్పుడు రూమ్కి వచ్చాక పడుకొని రెగ్యులర్గా ఎగ్జామిన్ చేసుకోవడం ద్వారా వాళ్ళ శరీరం మీద అవగాహన పెరిగి ఆ బ్రెస్ట్లో వచ్చే చిన్న చిన్న మార్పులను వాళ్ళు గ్రహించి వారి డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళగలుగుతారు. అలాగే గర్భసించి ముఖద్వార క్యాన్సరు, వన్స్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు పాప్స్మియర్ టెస్టింగ్ ఫస్ట్ 3 years, ఆ 3 years కనుక నార్మల్గా ఉన్నట్టయితే ఆ తర్వాత కూడా రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో ఇయర్లీ ఒకసారి డాక్టర్తో పరీక్ష చేయించుకోవటం, లేడీ డాక్టర్తో. అదే టైంలో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలో నేర్చుకోవటం, ఆఫీస్ ఎగ్జామినేషన్ సంవత్సరానికి ఒకసారి అవసరమైతే ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్లో ఉన్న స్త్రీలంతా కూడా పాప్స్మియర్ చేయించుకోవటం వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ విమెన్ సార్? మగవాళ్ళకి ఎలాంటి ప్రీ క్యాన్సర్ టెస్ట్లు అక్కర్లేదా? మగవాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్కి ఒక టెస్ట్ ఉందండి. 50 years దాటిన తర్వాత ప్రతి పురుషుడు కూడా రెగ్యులర్గా సింపుల్ బ్లడ్ టెస్ట్ PSA, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ అవడానికి ముందుగా పసిగట్టవచ్చు. ఇంత ముందు కాలంలో ప్రాస్టేట్ క్యాన్సర్ భారతదేశంలో ఎక్కువగా కనబడేది కాదు. ఇప్పుడు 2022 ICMR స్టడీలో ఇది సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ భారతదేశంలో కూడా. సో అందుకని ప్రతి పురుషుడు కూడా రెగ్యులర్గా ఈ PSA టెస్ట్ చేయించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అలాగే స్మోక్ చేసే పురుషులు ఎస్పెషలీ 10 years కనుక స్మోక్ చేస్తే, రోజుకు ఒక సిగరెట్ ప్యాకెట్ 10 cigarettes తాగినట్టయితే 10 smoke years అంటారు. వాళ్ళు రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి లో డోసేజ్ CT scan మెషిన్స్తో CT scan చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ అవటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఈ 2 క్యాన్సర్స్కే స్క్రీనింగ్ అందుబాటులో ఉంది పురుషుల్లో. స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సరు, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి రెగ్యులర్గా స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి. మిగతా క్యాన్సర్స్కి సిమ్టమ్స్ ఎప్పుడైనా ఉంటే వారు చెక్ చేసుకుంటూ ఉన్నట్టుగా సరిపోతుంది. సరే, ఎస్పెషల్లీ ఎక్కడా లేనటువంటి టెక్నాలజీ కానీ, ఎక్విప్మెంట్ కానీ, క్యాన్సర్ డయాగ్నోసిస్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ దాకా వీ హ్యావ్ ఎట్ ఒమేగా అని విన్నాను. సంథింగ్ అబౌట్ దట్ సార్? ఇప్పుడు అనేక రకాలైన టెస్ట్లో అనేక రకాలైన, ఇప్పుడు కామన్గా ఈ CT scan చేసుకున్నప్పుడు, PET scan చేసుకున్నప్పుడు, చాలామందిలో ఒక చిన్న మ్యామోగ్రఫీ చేసుకున్నప్పుడు చాలామందిలో ఒక అపోహ, ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన డిజిటల్ మ్యామోగ్రఫీ మెషిన్లో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ. ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా 40 years వచ్చిన దగ్గర నుంచి ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉన్నట్టయితే స్క్రీనింగ్ చేసుకోవటం, అదర్వైజ్ 50 తర్వాత చేసుకోవడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదండి. ఇప్పుడు చాలామంది క్యాన్సర్ పేషెంట్ కూడా PET-CT స్కాన్ చేసుకోమని, కానీ దానివల్ల రేడియేషన్ ఉంటుందట కదండి అని అడుగుతారు. నార్మల్ అనలాగ్ PET స్కాన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ 24 millisieverts ఉన్నట్టయితే ఈ కొత్త AI పవర్డ్ డిజిటల్ PET-CT స్కాన్లో రేడియేషన్ ఎక్స్పోజర్ 8 millisieverts. అలాగే ఇప్పుడు PET-MR కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ PET-MR అసలు రేడియేషన్ ఎక్స్పోజరే ఉండదు, చాలా మినిమం 95% డోస్ తగ్గిపోతుంది. సో వీటిలో రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండదు, వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. సో చక్కగా హ్యాపీగా మనం ఆ పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని, క్యాన్సర్ స్టేజ్ని, క్యాన్సర్ తిరిగి రావటాన్ని కూడా పసిగట్టవచ్చు. సార్, క్యాన్సర్ ఉంది అని తెలిసిన తర్వాత ఎమోషనల్గా ఫ్యామిలీస్ చేసే మిస్టేక్ ఏంటి సార్? మేబీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ కానివ్వచ్చు, తెలిసిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అన్న భయం కావచ్చు. యూజువలీ ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? క్యాన్సర్ పేషెంట్స్తో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు. మీరు అన్నట్టు, మీరు మన ఫ్యామిలీ మెంబర్కే కాదండి, మన రోజు వాకింగ్కి వెళ్తున్నాం అనుకోండి, లేకపోతే నేను రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కార్లో వస్తుంటాను, నాకు ఎదురుగా ఒక 10 మంది వస్తుంటారు. ఆ 10 మందిలో ఎవరైనా ఒకళ్ళు ఈ మధ్య గత 10 ఏళ్ళలో ఒకళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వాళ్ళకి ఏదో క్యాన్సర్ ఉంది తెలిస్తే ఆ మనిషి మనకు తెలియకపోయినా మనం డిస్టర్బ్ అవుతాం 2 రోజులు. అయ్యో ఆయన క్యాన్సర్ వచ్చిందంట. మనకే కాదు, మన నైబర్హుడ్లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చినా మనం ఇమీడియట్గా డిస్టర్బ్ అవుతాం. ఈ ఎమోషనల్ ట్రామాలో పొరపాటున మిస్టేక్స్ చేసేస్తూ ఉంటారు కదా సార్? తప్పనిసరిగా ఈ ఎమోషనల్ ట్రామాలో వాళ్ళు చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఒకళ్ళు ఒక చోటుకి వెళ్దాం ఉంటారు, ఒకళ్ళు ఇంకో హాస్పిటల్కి వెళ్దాం ఉంటారు, అలా ట్రీట్మెంట్ డిలే చేసేస్తుంటారు. తర్వాత కొంతమంది అసలు అలోపతి ట్రీట్మెంటే వద్దు, మనం న్యాచురోపతి ట్రీట్మెంట్కి వెళ్దాము. అది ఎఫెక్టివా సార్? ఏముండదండి, షిమోగాకి వెళ్దాం, షిమోగా మెడిసిన్ తీసుకుందాం, లేకపోతే ధర్మస్థల వెళ్దాం, ధర్మస్థల మెడిసిన్ తీసుకుందాం, టిబెటిన్ మెడిసిన్ తీసుకుందాం. ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోతున్నాయండి.
చక్కగా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా చక్కగా క్యూర్ అవుతున్న వాళ్ళు కూడా ఇవన్నీ వేస్ట్, ఇవి తీసుకున్నా కానీ తిరిగి వస్తుంది, మా ఇంటి పక్కన ఆయనకు తిరిగి వచ్చింది, వాళ్ళు షిమోగా వెళ్ళి వైద్యం చేసుకున్నారని అక్కడికి వెళ్ళి ఈ ట్రీట్మెంట్ మాన్పించి అక్కడ తీసుకెళ్ళి వైద్యం చేస్తుంటారు. అంటే వాళ్ళకేదో వీళ్ళ మీద కోపంతో కాదు, వాళ్ళకేదో ఇతనికి హెల్ప్ చేద్దామని ఆశతో. పైగా ఈ ట్రీట్మెంట్ అంతా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అలోపతి వైద్య విధానంలో. సో వాళ్ళు తట్టుకోలేరు, పేదవాడు కదా, ఇతను షిమ్మగా తీసుకెళ్తే అక్కడ తక్కువ ఖర్చులో వైద్యం అయిపోతుంది అని అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా డెఫినెట్గా క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశాలు బాగా తగ్గిపోతాయండి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో బ్రేక్ రావటం, క్యాన్సర్ ట్రీట్మెంట్ని నిలిపివేసి ఇతరత్ర ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ తయారు చేయడం, ముఖ్యంగా ఇండియాలో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏనండి. వేరే ఆల్టర్నేటివ్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కోసం డిపెండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇది ఎక్స్పెన్సివ్గా ఉంటుందని ఒక అపోహ కూడా ఉంది. అన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎక్స్పెన్సివ్గా ఉండవు. ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, చీపర్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. మీరు కారు కొనుక్కోవాలంటే అందరూ 50 లక్షలు పెట్టి బెంజ్ కారు కొనుక్కోకర్లేదు, 2 లక్షలకి మారుతి కారు కూడా లభ్యం అవుతుంది కదా. అర్లీగా డిటెక్ట్ చేసి డాక్టర్ దగ్గరికి రాగలిగితే, డాక్టర్ హెల్ప్ తీసుకుంటే అర్లీగా కనుక డిటెక్ట్ అయితే తక్కువలోనే అయిపోవచ్చు కదా సార్. అసలు ఎట్లా తెలుస్తుంది సార్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్ ఏంటి చెప్పండి. అదే మెయిన్ ప్రాబ్లం అండి. క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. సిమ్టమ్స్ ఏమి కలిగించదు. చాలాసార్లు లేట్ స్టేజ్లోనే సిమ్టమ్స్ వస్తాయి. చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, అవి జనరల్గా అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. ఏంటి సార్ అలాంటి ఒక 5 to 7 సైన్స్ చెప్పండి. ఉదాహరణ పైనుంచి కిందకి వెళ్దాం. బ్రెయిన్ హెడేక్, అర్లీ మార్నింగ్ హెడేక్ వచ్చింది అనుకోండి ఎవరికైనా, అది అశ్రద్ధ చేయకూడదు. ఇంటెన్సిటీ పెరిగిపోతుంది అనుకోండి రెగ్యులర్గా, అశ్రద్ధ చేయకూడదు. పొద్దున్నే 3 గంటలకి హెడేక్తో నిద్రలేగుస్తున్నాం అనుకోండి, అది అశ్రద్ధ చేయకూడదు. హెడేక్తో పాటు వామిటింగు, మెమరీ లాసు, ఫిట్స్ రావడం ఉంటే ఖచ్చితంగా అది బ్రెయిన్ ట్యూమర్ని సూచిస్తుంది. కొన్ని ఫంక్షనల్ అబ్నార్మాలిటీ, సడన్గా జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, విజన్ డిస్టర్బెన్సెస్ రావటం, ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. చిన్న చిన్న ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ రావటం ఓరల్ క్యావిటీలో, నాలుక మీద కానివ్వండి, బక్కల క్యావిటీలో కానివ్వండి. మానని పుండు, నొప్పి లేని పుండు క్రమంగా పెరుగుతోంది మానకుండా, అది క్యాన్సర్ పుండు కావచ్చు. అలాగే బ్లడ్ రావటం, ఎక్కడి నుంచి ఓరల్ క్యావిటీలోంచి కానీ స్వరపేట నుంచి కానీ ఎక్కడి నుంచి బ్లడ్ రావటం, ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషను థ్రోట్లో, తర్వాత వాయిస్ బొంగురుపోవటం, వెరీ కామన్ సిమ్టమ్ స్వరపేట క్యాన్సర్కి, లంగ్ క్యాన్సర్కి. మానని దగ్గు, చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు స్మోకర్స్. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చింది, అప్పుడు సిటీ స్కాన్ కూడా చేయించారు, నార్మల్గా ఉందంటారు. మానని దగ్గు, తగ్గినప్పుడు ఫ్లెమ్లో బ్లడ్ రావటం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ రావటం, ఆకలి తగ్గిపోవటం. ఈ 3 వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అండి. ఆకలి తగ్గటం, తినాలని పెంచిపోవటం, బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్ళటం, తినకుండా వెనక్కి రావటం, అయితే 2 ఇడ్లీ తినగానే 1 ఇడ్లీ తినగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం. ఇవి అలాగే లో గ్రేడ్ ఫీవరు, కొంచెం అలసటగా ఉండటం, ఇవన్నీ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే మింగుతున్నప్పుడు ఫుడ్ అడ్డం పట్టడం, ముందు సాలిడ్స్ అడ్డం పట్టడం, తర్వాత లిక్విడ్స్ కూడా అడ్డం పట్టడం. తర్వాత స్టమక్ క్యాన్సరు, సౌత్ ఇండియన్ మెన్లో కామనెస్ట్ క్యాన్సరు. కొంచెం ఫుడ్ తినగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం, రోజు బ్రేక్ఫాస్ట్కి 4 ఇడ్లీలు తింటాం, ఇప్పుడు 1-2 తినగానే పొట్ట ఫుల్ అయిపోతుంది, నాకేదో గ్యాస్ ఉంది, గ్యాస్ పట్టేసింది అనుకుంటారు తప్ప క్యాన్సర్ ఉందని ఎవరు అనుకోరు. వామిటింగ్ రావటం, బెల్చింగ్స్ ఎక్కువగా రావటం, అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉన్నప్పుడు ఆ ఫౌల్ స్మెల్లింగ్ బెల్చింగ్ రావటం, ఆ తర్వాత వామిటింగ్ రావటం, వామిటస్లో రక్తం పట్టడం, వెయిట్ తగ్గిపోవటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం, మోషన్లో బ్లడ్ పట్టడం, రకరకాలుగా చాలాసార్లుగా మోషన్ పాస్ చేయటం, మోషన్లో గమ్ లాంటి వైటిష్ మెటీరియల్ రావటం, బ్లడ్ రావటం, యూరిన్లో బ్లడ్ పట్టడం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, పీరియడ్స్ కాని టైంలో బ్లడ్ రావటం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ ఉండటం, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, గర్భసించ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు. బాడీలో ఎక్కడైనా ఏదైనా లంపు క్రమం తప్పకుండా పెరిగిపోవటం, నొప్పి లేకుండా ఉండటం, పుట్టుమచ్చలు ఎస్పెషల్లీ పుట్టుమచ్చలో సైజు ర్యాపిడ్గా పెరగటం, ఫ్లేక్స్గా పెల్సులుగా ఊడిపోవటం, కలర్ మారటం, ఇర్రెగ్యులర్గా తయారవటం, పుట్టుమచ్చ నుంచి పుండు పట్టడం, బ్లడ్ రావటం, ఇవన్నీ కూడా పుట్టుమచ్చలు క్యాన్సర్గా మారుతున్నాయని మనం గ్రహించాలన్నమాట. మీరు చెప్పిన ఈ కామన్ సిమ్టమ్స్ యూజువల్లీ అవాయిడ్ చేసేవే సార్. కొంచెం అరగకపోయినా ఈ రోజు అరగలేదులే అనుకుంటాం, కానీ అమ్మో ఇక్కడ ఏదో ఉంది అని అయితే నెగ్లెక్ట్ చేస్తాం. లూజ్ మోషన్స్ అవుతాయి, కాన్స్టిపేషన్ వస్తుంది, లాస్ట్ వీక్ వెళ్ళి బావర్చీలో తిన్నాం అందువల్లనే వస్తుంది, ఆమె వీక్ డిసెంట్రీ అనుకుంటారే తప్ప క్యాన్సర్ ఉందని అనుకోరు. బ్లీడింగ్ అవ్వగానే హెమరాయిడ్స్, పైల్స్ లాస్ట్ ఇయర్ కూడా ఎలా ఉన్నాయో కొన్నిసార్లు తగ్గిపోతుంది అనుకుంటారే తప్ప అశ్రద్ధ చేస్తారు. అశ్రద్ధ చేసినా మాక్సిమం సార్ 1-2 డేస్ చూసి తర్వాత ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వచ్చేయడమే కదా. ఎనీ సిమ్టమ్ అండి పర్సిస్టెంట్గా ఉన్నట్టయితే, బ్లీడింగ్ అవుతూనే ఉంది గత వారం రోజులుగా 15 రోజులుగా అంటే అశ్రద్ధ చేయకూడదు. హెమరాయిడ్స్ ఉన్నాయి అనుకోకూడదు. ఒకవేళ వెళ్ళి డాక్టర్ చూపించుకొని హెమరాయిడ్స్ ఉన్నా ఆ హెమరాయిడ్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకున్నాక బ్లీడింగ్ ఆగిపోవాలి. చాలాసార్లు హెమరాయిడ్స్ ఉంటాయి, దానిపైన ఒక 5 సెంటీమీటర్ల దూరంగా క్యాన్సర్ కూడా ఉంటుంది.
హెమరాయిడ్స్కి సర్జరీ చేయించుకుంటారు, అది మిస్ అవుతారు కూడా. సార్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే క్యాన్సర్ రాకుండా ఉంటే మనం ఏం చేయాలి సార్? మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకుండా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్స్ రెగ్యులర్గా తీసుకుంటూ, రెగ్యులర్గా సన్ బేదింగ్, సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, దూరాలవాట్లకు దూరంగా ఉంటూ, ప్రాసెస్డ్ ఫుడ్స్కి, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ, ప్రశాంతంగా సంతోషంగా నిద్రపోయినట్టయితే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండవచ్చు. సార్ వారానికి 7 రోజులు 7 అలవాట్లు చెప్పండి సార్ మీరు. సో దట్ రోజుకి ఒక అలవాటు చేసుకున్నా ఆ మొత్తం వారం అదే అలవాట్లు ప్రాక్టీస్ చేస్తూ మన లైఫ్ స్టైల్గా మార్చుకుంటే క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు చెప్పిన అన్ని ఎవ్రీ డే వన్ కొత్త హ్యాబిట్ నేర్చేసుకోవటమే. వండర్ఫుల్ సార్. సార్ ఆడియన్స్కి ఒక పీస్ ఆఫ్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ ఎండ్, క్యాన్సర్ని దూరంగా పెట్టడానికి కావచ్చు, క్యాన్సర్ మీద అవగాహన రావడానికి కావచ్చు, మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఏ చిన్న సిమ్టమ్స్ని కూడా అశ్రద్ధ చేయొద్దు. మన బాడీలో వచ్చే ప్రతి మార్పుని గమనించండి. మీ దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ ఫిజిషియన్ని కలవండి, ఆంకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీ ఫిజిషియన్ దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అది రిపీటెడ్గా వస్తున్నట్టయితే వారే ఆంకాలజిస్ట్కి రిఫర్ చేస్తారనమాట. ప్రశాంతంగా ఉండండి, మానసికంగా ధైర్యంగా ఉండండి, మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ రెగ్యులర్గా తీసుకుంటూ, రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువగా తీసుకుంటూ, ఫ్యాటీ ఫుడ్స్, బయట దొరికే ఫుడ్స్ తక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ముఖ్యంగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేయండి. దూరాల వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. సార్ అసలు ప్రశాంతంగా ఉండండి అని ఇంత ప్రశాంతంగా చెప్తున్నారు కదా సార్. మీకంటే డెఫినెట్లీ వర్క్ ఈజ్ వర్షిప్ అనుకుంటారు కాబట్టి ఇక్కడికి వస్తారు, హాస్పిటల్లో ఉంటారు, మీకు అదే ప్రశాంతత అనుకున్నాను సార్. అన్ని బాధలు మర్చిపోతాను, అన్ని బాధలు. రోజుకి 18 hours పని చేస్తాను, అన్ని బాధలు మర్చిపోతాను సార్. కానీ మీరు హ్యాపీగా ఉండడానికి డెఫినెట్లీ మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎంతో కొంత ఉంటుంది కదా సార్? ఆల్ ఆఫ్ దెమ్ దే గ్రేట్ సపోర్ట్ అండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మై వైఫ్ షీ ఈజ్ ఆల్వేస్ హియర్ ఓన్లీ. నాకు లంచ్ తీసుకొని వస్తారు, అదే మీ హ్యాపీనెస్కి కారణమా సార్? నాతోనే ఉంటారు ఖచ్చితంగా, రోజంతా ఈవినింగ్ వరకు ఉంటారు. మళ్ళీ డిన్నర్ టైం వరకు డిన్నర్ చేసుకున్నాక వెళ్ళిపోతాం. ప్రశాంతంగా ఉంటాం, అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవండి, చీకు చింత లేకుండా ఉంటాం. చాలాసార్లు అదే పాయింట్ ఎంఫసైజ్ చేస్తున్నారు కానీ చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ ఫైనల్గా ఒక్క మాట చెప్పండి సార్, మీ డ్రీమ్ ఏంటి సార్? ఐ అచీవ్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ డ్రీమ్స్. ఐఎమ్ హ్యాపీ, హెల్దీగా ఉంటే చాలు. ఒక చిన్న పీడియాట్రిక్ హాస్పిటల్ కట్టాలని ఒక కోరిక ఉంది. అంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం, క్యూర్ అయిపోతాయి. సో చాలామంది పిల్లలకి ట్రీట్మెంట్ అందకుండా ఉంటుంది. ఒక హాస్పిటల్ కట్టి ఆ హాస్పిటల్లో డాక్టర్ ఛార్జెస్ ఉండవు, ట్రీట్మెంట్కి మనం ఇచ్చే ఛార్జెస్ ఉండవు, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ ఉండవు, బెడ్ ఛార్జెస్ ఉండవు, ఓన్లీ మెడిసిన్స్కి మాత్రమే ఛార్జ్ చేస్తాం. అది మెడిసిన్స్ కూడా ప్రిఫరబుల్లీ ఏదో కంపెనీ ద్వారా తెప్పించుకోవడం. చాలామంది డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ ద్వారా మెడిసిన్స్ తెప్పించుకొని మనం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. ఇది ఒక హాస్పిటల్ క్రియేట్ చేయాలని నాకు ఒక కోరిక ఉందండి. ఖచ్చితంగా 1-2 yearsలో చేసేయగలుగుతాను. అది తదాస్తు సార్, మీరు చేయగలరు, మీరు మాత్రమే చేయగలరు అని అనుకుంటే వాళ్ళకి కనుక ట్రీట్ చేసామంటే వాళ్ళు నెక్స్ట్ 50-60 years బతికేస్తారు హ్యాపీగా, మన గుర్తుపెట్టుకుంటారు. ట్రీట్ చేసాము, అతను బ్రతికాడు, ఆ పిల్లవాడు బ్రతికి పెద్ద డాక్టర్ అయ్యాడో లేకపోతే పెద్ద ఇంజనీర్ అయ్యాడోనే మనకి సంతృప్తిగా కూడా ఉంటుంది. పిల్లలకి ట్రీట్మెంట్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కటి చేయాలని నా కోరిక అండి, ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా చేస్తారు సార్. ఆ దేవుడు మీకు మొత్తం పవర్ ఇవ్వాలి టు అచీవ్ ఆల్ యువర్ డ్రీమ్స్ అని. ఎనీ కిడ్ వాకింగ్ ఇంటూ దిస్ హాస్పిటల్ షుడ్ గెట్ ఫ్రీ ట్రీట్మెంట్. ఇది ఒకటే కోరిక. అద్భుతం సార్. సార్ ఆ దేవుడు మీకు మొత్తం పవర్ ఇచ్చి మీరు అనుకున్న డ్రీమ్ అది నెరవేర్చి చాలా మంది చిన్నారుల్లో క్యాన్సర్ని నివారించడం, అరికట్టడం, వాళ్ళ యొక్క ఫ్యూచర్ లైఫ్ స్ట్రాంగ్గా ఉండాలని ఆ శక్తి దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ sir. One of the interviews which enlightened me so much on this subject is thank you so much sir for that. Madam. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.